హాయ్, వెల్కమ్ టు సత్య అకాడమీ. సో ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఏదైతే ఉందో దానిని పోస్ట్పోన్ చేయటం జరిగింది. ఇది ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు అందుతున్న సమాచారం. సో ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్స్ అభ్యర్థుల నుంచి వస్తున్నవి. సో చైర్మన్ నియామకం ఎప్పుడు జరుగుతుందండి? సో మిగిలిన ప్రశ్నలన్నీ కూడా ఇట్లా వస్తున్నాయి. వీటికి సంబంధించి సాధ్యమైనంత వరకు మనము ఆన్సర్ చేయడానికి చూద్దాం. సో చైర్మన్ నియామకం ఎప్పుడు జరుగుతుంది? సో దీనికి హార్డ్లీ ఈ 10-15 డేస్లో జరిగే అవకాశం ఉన్నది. సో ఆగస్టు 31 నాడు ఫైనల్ చేసుకొని రిపోర్టు, దాని తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. బట్ అంటిల్ అండ్ అన్లెస్ చైర్మన్ నియామకం జరగకుండా ఏ ఎగ్జామ్ కూడా ప్రస్తుతం ఉన్న స్థితిలో అయితే ముందుకి వెళ్ళదు. చైర్మన్ నియామకం కూడా 10-15 రోజుల్లో జరిగే అవకాశం ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సో దీంతో ఇప్పుడు ప్రస్తుతానికి మనకేం అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ చాలామంది అభ్యర్థులు అడుగుతున్నది, సార్ ఏజ్ సడలింపు అనేది ఇచ్చే అవకాశం ఉందా? పోస్టులు కూడా పెంచుతారంటున్నారు, ఇవి కూడా పెరుగుతాయా? సో ఇలా జరిగే అవకాశం ఎంతవరకు ఉంది అని. సో దీన్ని పూర్తిగా నో అని చెప్పలేము, పూర్తిగా ఎస్ అని కూడా చెప్పలేము. సో ఏజ్ ఇప్పుడు ప్రస్తుతము 42 సంవత్సరాలు ఉంది జనరల్ కేటగిరీ. రిమైనింగ్ క్యాండిడేట్స్కి 5 years అదనంగా ఏజ్ కలపటం జరుగుతుంది. సో దాదాపు 2019 తర్వాత 2023 వరకు నోటిఫికేషన్ రాలేదు. సో అప్పుడు 42, 40, 41 ఈ ఏజ్లో ఉన్నవాళ్ళు, లేదా 39 ఈ ఏజ్లో ఉన్నవాళ్ళు నోటిఫికేషన్ వస్తుందని ఎదురు చూస్తూ వచ్చారు. సో ఫైనల్గా వచ్చేసరికల్లా వాళ్ళు ఏజ్ అర్హత కోల్పోయి గ్రూప్ 2 ఏదైతే ప్రిపరేషన్ చేశారో గ్రూప్ 1 కానీ అవి చేయలేకపోయారు. సో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము బహుశా దీన్ని కన్సిడర్ చేస్తుందేమో అనే అంశము కూడా, ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా కేవలం హైపోథెటికల్ అండి, జరగచ్చు జరగకపోవచ్చు. కానీ తీసుకుంటే వీళ్ళందరినీ కూడా కన్సిడర్ చేసి ఏ విధంగా అయితే తెలంగాణలో 46 ఉన్నదో ఆ విధంగా 46 years పెంచే అవకాశం కూడా ఉన్నది. పెంచచ్చు, పెంచకపోవచ్చు, ఇది అంతిమంగా ప్రభుత్వం నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా పోస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్నది. గతంలో 2004 సంవత్సరంలో అంతకుముందు ఉన్న ప్రభుత్వం, టీడీపీ ఏదైతే ప్రభుత్వం ఉందో, వాళ్ళు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు కరెక్ట్గా ఎన్నికల సమయానికి 2003లో. దాని తర్వాత ప్రభుత్వం మారింది, వైఎస్ఆర్ గారి ప్రభుత్వం రావటం జరిగింది. ఆయన వచ్చినప్పుడు మరికొన్ని గ్రూప్ 1 పోస్టులని ఇందులో అదనంగా కలిపి అప్పుడు మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళటం జరిగింది. సో అదే విధంగా పోస్టుల సంఖ్య పెంచి దానికి అనుగుణంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు, ఎక్కడా తీసుకోకూడదు అని అయితే లేదు. బట్ ఇప్పుడు తీసుకుంటుందా లేదా అన్నది సో ప్రభుత్వం వాళ్ళ యొక్క స్టెప్ను ఆధారం చేసుకొని చెప్పాలి. సో ఎవరైతే గతంలో అవకాశాలు కోల్పోయారో, ప్రిలిమ్స్లో వాళ్ళు క్లియర్ కాకపోవటం కానీ, లేదా ఏజ్ అర్హత సరిపోక కానీ, వాళ్ళు కూడా కాస్త టచ్లో ఉండండి ప్రిపరేషన్ తోటి. సో ఇంకా ఫైనల్ గవర్నమెంట్ డెసిషన్ అన్నది రాలేదు కాబట్టి ఏమో ఫేవరబుల్గా కూడా రావచ్చు, రాకపోవచ్చు. జనవరిలో క్యాలెండర్ అని వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం తెలియజేయటం జరిగింది. సో జనవరి క్యాలెండర్ అన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కన్సిడర్ చేయటానికే ఎక్కువ అవకాశం ఉన్నది. సో ఆ కోణంలో ఎవరైనా అర్హత లేదు అనుకున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే పూర్తిగా వాళ్ళ ఆశలేమి వదులుకోకలే. అంటే జనవరి క్యాలెండర్ వచ్చే వరకు కూడా ఇంకా 2-3 months హోప్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ సడలింపు ఉంటే ఎంత ఉండొచ్చు? సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసాం మనము. దాని తర్వాత తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తర్వాత ప్రస్తుతం తెలంగాణలో 46 సంవత్సరాలకి చేయటం జరిగింది జనరల్ కేటగిరీస్కి. 5 years ఇక ఎక్స్టెన్షన్ ఏ విధంగా ఉంటుంది. ఏపీలో ఎందుకు చేయకూడదు ఇదే అనే ప్రశ్న చాలామందికి వస్తున్నది. సో ఏపీలో కూడా చేస్తే చేయవచ్చు. ఎలాగో రిటైర్మెంటు, పదవి విరమణ ఏజ్ పెంచడం జరిగింది గత ప్రభుత్వం.
అక్కడ పదవీ విరమణ వయసు పెంచినప్పుడు ఇక నిరుద్యోగులకి ఎలాంటి బెనిఫిట్ లేకుండా 5 సంవత్సరాల క్యాలెండర్ అని అదని ఇదని నోటిఫికేషన్ లేకుండా చేసి ఇప్పుడు వాళ్ళ పని అయిపోయింది అనుకుంటే పాపం ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఆ లైన్లో ఉండి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ప్రభుత్వము తెలంగాణ మాదిరిగా 46 చేయటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ పోస్టుల సంఖ్య ఎంత పెరగచ్చు. సో ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వము మెయిన్ వాళ్ళు పాదయాత్రలో చెప్తున్నప్పుడు కానీ అప్పుడు కానీ ఫస్ట్ క్యాలెండర్ ఇస్తాము అండ్ అన్యాయం చేయమన్నట్టుగానే చెప్తున్నారు. సో ఫస్ట్ వీళ్ళు ఇస్తున్న నోటిఫికేషన్ కాబట్టి కాస్త భారీ సంఖ్యలోనే పోస్టులు పెంచే అవకాశం కనిపిస్తున్నది. సో ఆల్రెడీ గ్రూప్ 2లో ఇప్పుడు 800+ ఉన్నాయి. ఇంకొక 500+ వచ్చి చేరినా కానీ ఆశ్చర్యపోవక్కర్లేదు. సో అన్ని ఖాళీలు ఏర్పడ్డాయండి ఇప్పుడు. అవి కూడా ఎడిషన్ అయితే అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా కేవలం ఒక ఆలోచన, జరిగితే జరగచ్చు, జరగకపోతే జరగకపోవచ్చు. కానీ ఎవరైతే ఆ లైన్లో ఉన్నారో ప్రిపరేషన్లో వాళ్ళు ఆశలైతే వదులుకోవక్కర్లేదు. కన్సిస్టెన్సీ ఆ విధంగా మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ గ్రూప్ 2 జరిగేది ఎప్పుడు? నవంబర్ అంటున్నారు, డిసెంబర్ అంటున్నారు, జనవరి అంటున్నారు, ఫిబ్రవరి అంటున్నారు. ఇంకా ముందుకెళ్తుందా లేకపోతే ఈ కాలంలోనే జరుగుతుందా అంటే, సో ఫస్ట్ మనకి ఇక్కడ చైర్మన్ నియామకం అన్నది జరగాలి. ఇది ఒక 10 డేస్లో దీని మీద మనకు స్పష్టత వస్తుంది. ప్రాబబ్లీ సెప్టెంబర్లో వచ్చిన మనకు చైర్మన్ నియామకము అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. లేదా గవర్నమెంట్ ఇంకేమైనా పాజిటివ్ స్టెప్ తీసుకుంటే దానికి అనుగుణంగా మెయిన్స్ ఎగ్జామ్ అన్నది ఉంటుంది. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది, మీరు చక్కగా ప్రిలిమ్స్ అయితే క్లియర్ అయిపోయారు. ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది. జస్ట్ ఇక మీకు రాయాల్సింది మెయిన్స్ మాత్రమే. మెయిన్స్ పెట్టకుండా అయితే ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు పోదు. ఈ ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం, ఎలాంటి ప్రభుత్వం అయినా కానీ ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. అందులో 1% కూడా మీకు డౌట్ అక్కర్లేదు. బట్ అదే నవంబరా, డిసెంబరా, జనవరా, ఫిబ్రవరా ఎన్నాళ్ళు చదవాలి, ఎప్పటి వరకు చదవాలి, ఏంటిది? ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి చదువుతూ కూర్చున్నాం అదే పుస్తకాలంటే ఇక్కడే కొద్దిగా ఓపిక అనేది అభ్యర్థులకి అవసరం. ప్రిలిమ్స్ క్లియర్ చేశారు, చక్కగా ఒక అడుగులో మెయిన్స్కి వెళ్తారు. మీకు ఏదైతే డబ్బులు వచ్చే పనులు మీరు చేసుకుంటున్నారో, చిన్న చిన్న జాబ్స్ కానీ, పార్ట్ టైం జాబ్స్ చేసుకోవటం కానీ, ఇంకా లేదా సచివాలయంలోనో ఇంకోటి ఏదన్నా, లేదా ఇంకా ప్రైవేట్ సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ ఇంకోటి ఏమైనా చేసుకుంటుంటే మీరు వేటికి కూడా వదులుకొని పుస్తకాల ముందు పెట్టుకొని కూర్చోకండి. సో ఈ మెయిన్స్కి సంబంధించి అన్ని అంశాలు నేను మీకు అందజేస్తున్నాను. డైలీ ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ మాత్రము డేట్స్ ఇచ్చే వరకు, ఎగ్జామ్ డేట్స్ ఇచ్చే వరకు 1 అవర్ 2 అవర్ కన్సిస్టెన్సీ కోసం, కేవలం కన్సిస్టెన్సీ కోసం మాత్రము కొనసాగిస్తూ రండి. అప్పుడు మీకు దీని మీద స్పష్టత ఏర్పడుతుంది. వన్స్ డేట్స్ అనౌన్స్ అయిన తర్వాత, వాళ్ళు నవంబర్లో పెడతారా, డిసెంబర్లో పెడతారా, ఎప్పుడు పెడతారు అంటే, వన్స్ డేట్స్ అనౌన్స్ అయిన తర్వాత అప్పుడు మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 3 మంత్స్, కనీసము 2 to 3 మంత్స్ అయితే సమయం ఇస్తారండి. 2 to 3 మంత్స్ సమయం వాళ్ళు ఎప్పుడు డేట్స్ అనౌన్స్ చేసినా ఇస్తారు. రాత్రి వెళ్ళి గ్రూప్ 1, గ్రూప్ 2 మెయిన్స్ రాసిరా అని ఎవరు అనరు. సో ఈ టైంలో అప్పుడు హెవీగా ఫోకస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి అప్రోచ్ చేయటం వలన ఒకటి, సైకలాజికల్గా మీరు వీక్ కారు. పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి మెయిన్స్ ఎప్పుడు నీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు మెయిన్స్ పెట్టడము. ఆ గవర్నమెంట్ ఎప్పుడు డిసైడ్ అయితే అప్పుడు జరుగుతుంది. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. సో అనవసరంగా పొద్దున్న నిద్ర లేచి దగ్గర నుంచి దీని గురించి ఆలోచించి మైండ్ అది ఒక రకమైన ఆ ఫోబియోలోకి గురి అవ్వటం తప్పితే పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. మీరు రెగ్యులర్ చేసుకునే యాక్టివిటీస్ మీరు చేసుకుంటూ ఉండండి. అట్లాంటి వాళ్ళకే ఇక్కడ ఎక్కువ సక్సెస్ అవకాశాలు ఉంటాయి. మెయిన్స్కి మీరు రెగ్యులర్గా
ఏదైతే ఫైనాన్షియల్ యాక్టివిటీస్, సోషల్ లైఫ్ ఉందో దానిని లీడ్ చేయండి. వన్స్ డేట్స్ అనౌన్స్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్గా 2-3 months కూర్చోండి. ఈ మీన్ టైంలో నేను అందించే క్లాసెస్ని డైలీ 1 hour ఫాలో అవుతుండండి. మొత్తం రోజు మొత్తంలో 1 hour అయితే మీకు కేటాయించుకోకుండా ఎవరు ఉండలేరు కదా. ఆ 1 hour కేటాయించుకుంటే మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఎప్పుడు వచ్చినా కానీ మీరు ఈజీగా సక్సెస్ అవుతారు. ఇక్కడ పొద్దు నుంచి రాత్రి వరకు అదే ఆలోచిస్తూ నవంబర్ అంట ఆ యూట్యూబ్లో చూశాను, డిసెంబర్లో అంట ఈ యూట్యూబ్లో చూశాను, జనవరి అంట ఆ యూట్యూబ్లో చూశాను. దీనివలన మీరు డిస్కస్ చేయటం వలన ఉపయోగం ఏమీ లేదండి. మీరే ఆలోచించండి ప్రశాంతంగా. వాళ్ళు అక్టోబర్లో పెట్టినా, నవంబర్లో పెట్టినా, డిసెంబర్లో పెట్టినా ఇప్పటికైతే అన్నీ చదివేశారు. ఇంకా మీరు చదవాల్సింది ఇప్పుడు మెయిన్స్కి ఏం చదువుకోవాలి? ఫ్రెష్గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రిపోర్ట్స్ కానీ, పిఐబీస్ కానీ, లేదా అప్డేట్స్ ఏమన్నా ఉంటే ఈ అప్డేట్స్ని చదువుతూ రావాలి. వీటికి సంబంధించి టెస్ట్లని ప్రాక్టీస్ చేస్తూ రావాలి. సో ఇప్పుడు మనం అప్డేట్స్ ఇవన్నీ అందిస్తున్నా ఈ ఎగ్జామ్ షెడ్యూల్ కరెక్ట్గా దానిని మనం ఫోకస్ చేయకపోతే కొన్ని అవుట్డేటెడ్ అవుతాయి, అప్డేట్స్లోనే అవుట్డేటెడ్ అయిపోతాయి. సో నేను చెప్పే అంశం ఏంటంటే మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. డేట్స్ అనౌన్స్ అయ్యాక, డేట్స్ ప్రాపర్గా అనౌన్స్ అయ్యాక అప్పుడు 2-3 months దీని మీద ఫోకస్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. ఇప్పటి నుంచి కూర్చున్నా అదే రకంగా ఉంటుంది, అప్పుడు కూర్చుంటే ఇంకాస్త ఎఫిషియెంట్ ఉంటుంది. అప్పుడు ఆ ఎగ్జామ్ ఫేరు ఇవన్నీ ఉంటాయి, ఆ టెంపో వేరే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే ఎక్కువ సక్సెస్కి దగ్గర ఉంటాం. అంతేగాని పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇవే పనులు అక్టోబరా, నవంబరా, డిసెంబరా, జనవరి, ఫిబ్రవరి అక్కడ చేసేది ఏమి ఉండదు. అల్టిమేట్గా ఎవరికి వాళ్ళు టెస్ట్ పెట్టుకొని ఎవరికి వాళ్ళు జాబ్ తెచ్చుకున్నాం అన్నట్టు ఒక సైకలాజికల్గా హ్యాపీనెస్ తప్పితే ఏముండదు. సో దీనికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ అభ్యర్థులందరూ కూడా ఈ డెసిషన్స్కి అనుగుణంగా మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తే ఆ డెసిషన్ తీసుకొని వెళ్ళచ్చు. సో ఎక్కువగా ఈ పొలిటికల్ పార్టీసు పొలిటికల్ బెనిఫిట్ని చూసుకొని అడుగులేస్తాయి. ఇప్పుడున్న ప్రజెంట్ పార్టీ వేస్తుందా, ప్రీవియస్ పార్టీ వేస్తుందా అనేది నేను మాట్లాడట్లే. పొలిటికల్ బెనిఫిట్ కూడా చూసుకుంటారు అన్ని రకాలుగా, ఏదైనా రాజకీయ పార్టీ. సో ఆ కోణంలో థింక్ చేయండి. అప్పుడు వీటికన్నిటికీ కూడా మీకు ఆన్సర్స్ అవే దొరుకుతాయి. అనవసరంగా స్ట్రెస్కి గురి కావద్దు. సో ఇది ఎకనామిక్ సర్వేకి సంబంధించి మళ్ళీ చెప్తున్నాను, ఇది డిసెంబర్, జనవరి వరకు జరిగే ఎగ్జామ్కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఫెబ్ ఫస్ట్ వీక్లో కొత్త సర్వే వస్తుంది. ఇది దేనికి పనికి రాదు, తీసుకెళ్ళి చెత్తబుట్లో వేసుకోవటమే. అప్పుడు ఈ మీన్ టైంలో జరిగితే ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా వాల్యుబుల్ పాయింట్, ఏ కోణంలో అయినా ప్రశ్న రావచ్చు. అందుకే చెప్తున్నా, డైలీ ఒక 1 hour మాత్రం ఇచ్చేది ఫాలో అవ్వండి. దీనిని లాంగ్ టర్మ్లో క్యారీ చేసేటట్టు ఉండాలి బ్రెయిన్. షార్ట్ టర్మ్ అంటే నెక్స్ట్ ఫిబ్రవరి తర్వాత ఒకవేళ జరిగితే సో వెంటనే దీన్ని స్కిప్ కొట్టేసేసి దీన్ని వదిలేసుకోవాలి, వదిలేసేటట్టు ఉండాలి. దీన్ని వదిలేసి కొత్త చదువుకునేటట్టు కూడా ఉండాలి. సో ఈ రకమైన అప్రోచ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇవి నేను కొన్ని ఎకానమీ అప్డేట్స్ అని నేను మీకు అందజేస్తూ వస్తున్నాను. ఇవి అయితే వీటిల్లో ఇప్పుడు నేను జూలైది ఇది నేను ఇస్తున్నది. ఈ సాధారణంగా నేను అక్టోబర్లో ఉంటుంది అనుకున్నాను, కానీ అది బియాండ్కి వెళ్ళింది అనుకోండి, నవంబరు, డిసెంబరు అట్లా వెళ్ళి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళినా ఇందులో కొన్ని జూలైలో నేను ఇచ్చేవి కొన్ని పోతాయి, పనికిరావు. అది కూడా క్లియర్గా చెప్తున్నా. అది ఎప్పుడు ఏం పనికిరావు అనేది అప్పుడు సమయాన్ని బట్టి డిస్కస్ చేస్తాం. బట్ ప్రస్తుతం ఉన్న దాంట్లో బ్రీఫ్గా వెళ్ళటం మంచిది. సో ఎగ్జామ్కి 1 year ముందు అన్ని అంశాల మీద ఒక ప్రాథమిక అవగాహన అవసరము. ముఖ్యంగా 3 నెలలకి ముందు మైక్రో లెవెల్ డేటా
ఇది కూడా చాలా అవసరం పడుతుంది. 70% క్వశ్చన్స్ ఈ ఏరియాలో ఉంటాయి, 30% క్వశ్చన్స్ ఈ ఏరియాలో ఉంటాయి మనకు. సో ఇప్పుడు జూలైలో నేను మైక్రో డేటాని కూడా తీసుకొని వెళ్తే, ఒకవేళ డిసెంబర్కి అప్పటికి వెళ్తున్నప్పుడు కొద్దిగా ఇందులో చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆ కారణంగా దాన్ని కూడా అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోండి. నేను ఇప్పుడు క్లాస్ చెప్పేటప్పుడే చెప్తాను, దీన్ని పరిగణలోకి తీసుకోండి, ఇదంతా అక్కర్లేదు, ఈ విధంగా దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళండి. సో దీనికి సంబంధించి అంశాలన్నీ కూడా నేను ఇక్కడ మీకు, ఇది మన గ్రూప్ 2 ఇక్కడ బిట్స్ అండ్ అప్డేట్స్ అని ఉంటుంది. ఇది అన్నీ కూడా క్లాసెస్ మనకు. ఇక్కడ బిట్స్ అండ్ అప్డేట్స్ అనే దాంట్లో బిట్స్ మీద నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషను, అప్డేట్స్ మీద నేను ఇచ్చేవన్నీ కూడా ఇక్కడ మీకు అవైలబిలిటీ ఉంటాయి. సో ఇక్కడ ఇండియన్ ఎకానమీలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రిలేటెడ్గా ఇచ్చాను. ఇప్పుడు జూలైకి సంబంధించి అప్డేట్స్ క్లాస్ 1 ఇక్కడ వస్తుంది. ఇదే జూలైకి సంబంధించి క్లాస్ 2, క్లాస్ 3 ఇవన్నీ కూడా ఇక్కడ రావటం జరుగుతుంది. ఎన్ని క్లాసులు అయితే అన్నీ. అదేవిధంగా దీనికి సంబంధించి మెటీరియల్ కూడా నేను అందజేయటం జరిగింది. సో ఇక్కడ మీకు అప్డేట్స్ అని వస్తుంది, ఎకానమీ అప్డేట్స్. సో ఇక్కడ జూలై ఎకానమీ అప్డేట్స్, దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు కంటెంట్ వస్తుంది. వీటి మీద నేను టెస్ట్లను కూడా కండక్ట్ చేసుకోవటం జరిగింది, దాన్ని కూడా రూపొందించుకున్నాను. సో కొనుగోలు శక్తి ఆధారంగా భారత జీడిపి అది ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ఆధారంగా తలసరి ఆదాయంలో ప్రపంచంలో 125వ స్థానంలో ఉంది ఏది. సో ఎంఎస్ఎంఈలకి సంబంధించి అభివృద్ధికి కేంద్రం 6 సూత్రాలని ప్రకటించింది. ఛాంపియన్స్ పథకం ద్వారా ఎంఎస్ఎంఈల్ని ఆధునీకరిస్తున్నారు. ఆవిష్కరణకి ఎల్ఎల్పీలు, భాగస్వామ్య సంస్థలు R&D ప్రయోజనం కల్పించాయి. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ దీనికి అమలవుతుంది. సరైన అంశం ఏది? ఈ విధంగా నేను ప్రశ్నలు ఇచ్చాను. వీటికి సంబంధించి జవాబులు కూడా అవసరమైన చోట ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఛాంపియన్ స్కీమ్, ఛాంపియన్స్ పోర్టల్, క్రియేషన్ అండ్ హార్మోనియస్ అప్లికేషన్ ఆఫ్ మోడర్న్ ప్రాసెస్ ఫర్ ఇంక్రీజింగ్ ది అవుట్పుట్ అండ్ నేషనల్ స్ట్రెంగ్త్. సో ఇది బి. ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. సో ఈ విధంగా ప్రశ్నలు ఇచ్చి నేను వీటికి జూలైకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది మనము అందించే దాంట్లో. సో ఫస్ట్ ఈ క్లాస్లో మనం ఈరోజు ఏమైతే ఇంపార్టెంట్ అనుకున్నామో దానిని డిస్కస్ చేసుకుందాం బ్రీఫ్గా. సో ఈ అంశాలైతే మీరు దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా మీరు డెసిషన్స్ తీసుకోండి, ఎవరికి ఏది కన్వీనియంట్ ఉంటే అది. సో అఫీషియల్గా అయితే ఏవి ప్రస్తుతానికి లేవు. అఫీషియల్గా ఓన్లీ ఒక ఆలోచన ధోరణి మాత్రమే ఇది, ఈ విధంగా ఆలోచించుకోవచ్చు మనమని. సర్వే అండి, నేషనల్ ఇన్కమ్. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, నేషనల్ ఇన్కము ఇది ఎకనామిక్ సర్వే 23-24. ఇందులో ఫస్ట్ నేను నేషనల్ ఇన్కము దానికి సంబంధించి కవర్ చేసుకున్నా. మిగిలిన టాపిక్స్ కూడా ఉన్నాయి. సో మిగిలిన టాపిక్స్ వీటితో పాటు ఎకానమీ మంత్లీ జూలై అప్డేట్స్ ఈ విధంగా కూడా వస్తాయి, అప్డేట్స్ అవి. దీంతో పాటు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. సో ఈ 3 చేసుకుంటేనే దీన్ని ఎకానమీ అప్డేట్స్ అంటాం మనం, ఎకానమీ అప్డేట్స్. అయితే డేట్స్ వచ్చే వరకు, ఎగ్జామ్ డేట్స్ వచ్చే వరకు, ఇప్పుడంటే నేషనల్ ఇన్కమ్ సర్వే నుంచి తీసుకొని వెళ్తున్నాను. రిమైనింగ్ ఎకనామిక్ సర్వేలో ఉండే అంశాలు, అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, లేదా ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత మనం వెళ్తాము. ఫస్ట్ పాయింట్. రిమైనింగ్ ఈ జూలై అప్డేట్స్ ఏ విధంగా కంప్లీట్ చేసామో అదేవిధంగా ఆగస్ట్లో ఉండే అప్డేట్స్, సెప్టెంబర్లో ఉండే అప్డేట్స్, ఈ అప్డేట్స్ మాత్రం కంటిన్యూస్గా వెళ్తాము. అదేవిధంగా పిఐబీస్లో ముఖ్యమైనవి ఏవైతే ఉన్నాయో ఆ ముఖ్యమైనవి కూడా చర్చించుకుంటాము. బట్ సర్వే ఒకటి నేను పెండింగ్లో పెడుతున్నాను. ఇది డేట్స్ వచ్చిన తర్వాత అప్పుడు దీని మీద మరింత ఫోకస్ చేస్తాం మనము. సో ప్రస్తుతానికి నేషనల్ ఇన్కమ్ మాత్రం దాన్ని డిస్కస్ చేస్తాం. సో నేషనల్ ఇన్కమ్ ఒక దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే అంతిమ వస్తు సేవల్ని మార్కెట్ ధరలతో గణిస్తే వచ్చేది జాతీయ ఆదాయం.
సో వీటి మీద మన బేసిక్ క్లాసెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ కూడా. సో నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి. సో నేషనల్ ఇన్కమ్ మీద కూడా నేను టాపిక్ వైజ్ బిట్స్ అనుకున్నాం కదా, దీని మీద కూడా బిట్స్ తయారు చేశాను. సో జాతీయ ఆదాయానికి సంబంధించి బిట్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో వస్తాయి ఒక 1 వీక్లో. ఆ టెస్ట్ కూడా రాయండి, మీరు టెస్ట్ అప్లోడ్ చేస్తున్నా అది కూడా రాసుకోండి. జిఎన్పి ఏంటి, ఎన్ఎన్పి ఏంటి, ఇవన్నీ కూడా మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా. సో జీడిపిని ప్రస్తుత ధరలో లెక్కిస్తే వచ్చేది నామమాత్రం, నామినల్. ఆధార సంవత్సరంతో తీసుకుంటే రియల్ జీడిపి అంటాం. సో 2011-12 అన్నది ఆధార్ సంవత్సరము. దీన్ని 2015 జనవరి 30 నుంచి మనము అమల్లోకి తీసుకొని వచ్చాం. 2023-24 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 24కి సంబంధించి భారత్ రియల్ జీడిపి గ్రోత్ రేట్ అన్నది 8.2%గా ఉన్నది. రియల్ జీడిపి గ్రోత్, అందుకే ఇది కూడా ముందే ఇచ్చారు. రియల్ జీడిపి ఒక ఆధార సంవత్సరంతో లెక్కేస్తే వచ్చేది. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అని నేను ఇస్తున్నా అంటే దీని మీద ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. సో గడిచిన 3 సంవత్సరాలుగా వరుసగా జీడిపి గ్రోత్ రేట్ అన్నది 7% పైన నమోదవుతున్నది. స్టేట్మెంట్ కరెక్టా తప్ప? ఎస్, స్టేట్మెంట్ కరెక్ట్. దీనికి గల ముఖ్య కారణము స్టేబుల్ కన్జంప్షన్ డిమాండ్. ఏదైనా ఒక వస్తువుకి సంబంధించి, అది రైస్ అయి ఉండొచ్చు, వీట్ అయి ఉండొచ్చు, లేదా మెషినరీస్ అయి ఉండొచ్చు, ఏదైనా డిఫరెంట్ ప్రోడక్ట్స్, దీనికి సంబంధించి డిమాండ్ అన్నది కన్సిస్టెన్సీగా పెరుగుతూనే వస్తున్నది. గతంలో 100 ఉంటే డిమాండ్ ఇప్పుడు కూడా 100 ఉన్నది, అవసరమైతే 100+ కూడా వెళ్తుంది. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతూ వస్తుందో ఆటోమేటిక్గా సప్లై కూడా దానికి తగ్గట్టుగా చేసుకుంటూ వస్తాము. సో సప్లై చేసుకుంటూ వస్తున్నామంటే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరుగుతున్నది అని అర్థం. ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరుగుతుందో ఆ దేశం యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది కూడా పెరుగుతున్నదని అర్థం. సో భారతదేశంలో 7% జీడిపి నమోదవటానికి ముఖ్య కారణము స్టేబుల్ కన్సంప్షన్ ఆఫ్ డిమాండ్. ఎస్, 100% కరెక్ట్ స్టేట్మెంట్. స్టడీలీ ఇంప్రూవింగ్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్, ఇది కూడా ఇంకొక కారణము. ఇక్కడ నువ్వు సప్లై 100 మందికి కావాల్సిన సప్లై పెంచాలి. గతంలో నీ దగ్గర 70 మందికి మాత్రమే సప్లై ఇవ్వటానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు 100 మందికి నువ్వు సప్లై పంపాలి అంటే ఏం చేయాలి? ఆటోమేటిక్గా ఇందులో పెట్టుబడులు పెట్టాలి. సో పెట్టుబడులు పెడితే, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అప్పుడు తగినంతగా డిమాండ్ని ఫుల్ఫిల్ చేద్దాం. సో స్టడీలీ ఇంప్రూవింగ్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్. సో ఎప్పుడైతే కన్జంప్షన్ డిమాండ్, స్టేబుల్ కన్జంప్షన్ డిమాండ్ ఉంటుందో ఆ టైంలో స్టడీలీ ఇంప్రూవింగ్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ కూడా ఉంటుంది. దీనివలనే భారతదేశంలో గడిచిన 3 సంవత్సరాలుగా జీడిపి గ్రోత్ రేటు 7%+ నమోదవుతూ వస్తున్నది. క్లియర్? సో కన్వెన్షనల్ గతంలో మాదిరి జీడిపికి సరైన నిర్వచనాన్ని వివరించండి, ABCD, ఇది ఒక రకమైన ప్రశ్న. ఒకవేళ ఎగ్జామినర్ ట్రెండ్ మార్చి సర్వేలో కొద్దిగా కాన్సెప్ట్ ఓరియంటేషన్ వెళ్దాము అంటే జీడిపి 2023-24 ఆర్థిక సర్వేకి సంబంధించి సరైన అంశము ఏది అన్నట్టుగా ఇస్తాడు. ఏ, జీడిపి వరుసగా 4 సంవత్సరాల నుంచి జీడిపి వృద్ధి రేటు 7%గా నమోదవుతున్నది. స్టేట్మెంట్ బి, భారతదేశంలో జీడిపి వృద్ధికి ముఖ్య కారణము స్థిరమైన వినియోగము. ఇంకోటి సి, భారతదేశంలో పెట్టుబడులకి విపరీతమైన డిమాండ్ ఉండటం వలన జీడిపి గ్రోత్ కూడా మనకు తెలుస్తున్నది. ఇవే పాయింట్స్ నేను ఇక్కడ మార్చిచ్చాను అంతే. సో ఎస్, ఈ 3 పాయింట్లలో వరుసగా 4 కాదు 3 అన్నది కరెక్టు. సో ఏ రాంగ్, మిగిలిన BC కరెక్టు. సో మనం
నేషనల్ ఇన్కమ్కి సంబంధించి గత 5 సంవత్సరాల నుంచి సబ్జెక్టు చదువుతూనే ఉన్నాము. సో సర్వేని ఆధారం చేసుకొని ఈ విధమైన ప్రశ్నకి వెళ్తే అప్పుడు నువ్వు 5 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు చదివినా ఉపయోగం ఉండదు. సో ఈ కారణంగా నేను చెప్తున్నా, ఎకానమీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందండి. ఎంతోమందిని ఫిల్టర్ చేసే సత్తా ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉన్నాయి. ఎందుకంటే ఇవి ప్యూర్గా డైనమిక్ టాపిక్స్. సో ప్రాపర్ అనాలిసిస్ ఉంటే తప్పితే దీంట్లో సక్సెస్ అవ్వటం అంత తేలిక కాదు. సో అందుకే నేను ఇస్తున్న ఈ అంశాలని కరెక్ట్గా ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఇక్కడ ఏం గుర్తుపెట్టుకున్నారు, ఈ సంవత్సరానికి సంబంధించి గ్రోత్ రేట్ 8.2 రియల్ జీడిపి. సో ఇది పెరగటానికి మనకు 2 కారణాలని సర్వే ఇచ్చింది. 2 కారణాలు సర్వే ఇచ్చింది. సో దీన్ని గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 24కి సంబంధించి, ఫైనాన్షియల్ ఇయర్ 24 అంటే నా అర్థం అంటే ఎకనామిక్ సర్వే ఇచ్చిందని, 2023-24 సంవత్సరానికి సంబంధించిందని. గ్రాస్ వాల్యూ యాడెడ్ 2011 and 12 ప్రైసెస్లో గ్రోత్ రేట్ ప్రకారము 7.2గా ఉంది. ఇది జీడిపి గ్రోత్ రేటు, ఇది గ్రాస్ వాల్యూ యాడెడ్ విలువ జోడింపు అని చెప్తాము. సో ఫైనాన్షియల్ ఇయర్ 24లో జీడిపికి జీవీఏకి మధ్య వ్యత్యాసం ఉన్నది. ఇక్కడేమో 8.2 కనిపిస్తున్నది పర్సంటేజ్, ఇక్కడేమో 7.2 కనిపిస్తున్నది. దీనికి గల కారణం ఏమిటి? ఇది నా క్వశ్చన్ ఇప్పుడు మీకు. ఫైనాన్షియల్ ఇయర్ 24కి సంబంధించి జీడిపి గ్రోత్ రేట్ ఏమో 8.2 కనిపిస్తున్నది, గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్ రేటు 7.2 కనిపిస్తుంది. డొమెస్టిక్ ప్రోడక్ట్కి విలువ జోడింపుకి మధ్య ఈ వ్యత్యాసము కారణాలు ఏమిటి అంటే, ఇదిగో స్ట్రెంగ్త్ అండ్ ట్యాక్స్ గ్రోత్, పన్నులకి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ సంస్కరణలన్నీ చేయటం వలన